మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1వ వచనం నుండి 18వ వచనం వరకు. సో కొరింథీ పత్రికలో మరి కొరింథీ సంఘంతో పౌలు గారు మాట్లాడుతున్నటువంటి విషయాల్ని ఈ నేటి సంఘానికి కూడా అవసరము అని భావించి మన మధ్యలో ఈ ప్రస్తావన ఖచ్చితంగా జరగాలి అనే ఒక ఉద్దేశంతో ఈ విషయాల్ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. సహోదరులారా అని ప్రారంభిస్తూ ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము కింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి, అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఎలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించండి, వీరందరూ మనము గత వారాలలో ఐగుప్తు నుంచి నడిపించబడినటువంటి ఇశ్రాయేలీలు మరి ఎంత గొప్పగా నడిపించబడ్డారనేటువంటిది మనము చదువుకున్నాం. అదే సంగతుల్ని నూతన నిబంధన గ్రంథంలోకి మరి పరిశుద్ధాత్ముడు ప్రవేశపెట్టి సంఘాలకి ప్రోత్సాహకరంగాను మాదిరికరంగాను ఉండునట్లు దేవుడు రాయించాడు. ఇప్పుడు సేవకుడిగా ఉన్నటువంటి పౌలు గారు ఒక సంఘానికి ఈ విషయాన్ని చెబుతూ ఉంటారు. అందరూ మోషేను బట్టి, ఎవరట? మన పితరులు ఎవరైతే ప్రభు చేత నడిపించబడడానికి మొట్టమొదటిగా ఎన్నుకోబడినటువంటి జనం ఎవరైతే ఉన్నారో వారి దగ్గర నుంచి మాట్లాడుతూ మన పితరులు అందరూ మేఘం కింద ఉన్నారు, వారందరూ సముద్రంలోనూ నడిచి పోయారు. చూడండి, మేఘము వారికి పైకి కప్పుగా ఉండి వారికి ఒక షెల్టర్ని ఇచ్చింది అన్నట్టు ఇక్కడ మాట్లాడుతున్నాడు. తర్వాత వారు నడవడానికి మార్గం ఎక్కడట? సముద్రం మధ్యలో నుంచి వారికి మార్గము కలిగింది. వారేమో మేఘం కింద నివాసం చేశారు, వారు నడిచిందేమో సముద్రం మధ్య నడిచారు. మేఘం కింద నివసించినప్పుడు వారికి ఎటువంటి ఇబ్బంది కలగలేదు, సముద్రంలో నడిచినప్పుడు వారికి ఎటువంటి ఇబ్బంది కలగలేదు. ఎందుకు ఇబ్బంది కలగలేదట? చూడండి, ముందుకు వెళ్దాం. ఎందుకంటే అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము వారు 3వ వచనంలో అంటాడు, ఒకే ఆహారం భుజించారు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును వారు పానం చేశారు. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది వారు తాగిరి, ఆ బండ క్రీస్తే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన కృపను జ్ఞాపకం చేసుకోవడానికి ఈ యొక్క మాట చాలా అద్భుతమైనటువంటి మాటగా మనకి కనిపిస్తూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఎంత కృపామయుడు. దేవుని యొద్దకు వచ్చేటప్పుడు మనం ఎలా రావాలి? దేవుని ప్రజలుగా మనం ఎలా భూమి మీద జీవించాలి? దేవుణ్ణి మహిమపరచడానికి మనం ఏం చేయాలి? మనం అనుకుంటూ ఉంటున్నాం, మనము చాలా సార్లు విన్నాం, మందిరంకి వస్తే సరిపోద్దా అనేటువంటిది. చాలనే చాలదు, మరేం కావాలి? కృతజ్ఞత కావాలి. దేవుని బిడ్డలకు కలిగి ఉండాల్సింది ఏంటంట? కృతజ్ఞత కలిగి ఉండాలి. లాస్ట్ వీక్ అంతకుముందు వారం మనం ఒక విషయాన్ని మాట్లాడుకున్నాం. ఎంతో ఘోరమైనటువంటి సమస్యల నుంచి దేవుడు కొందరిని లేపి ఇక్కడ నిలబెట్టాడు. దయమనమ్మ సాక్ష్యం చెప్పినప్పుడు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఘోరమైన సమస్యల నుంచి దేవుడు మనల్ని లేపి నన్ను నిలబెట్టాడు, మిమ్మల్ని నిలబెట్టాడు. మరణపు అంచుల దాకా కూడా వెళ్ళి వచ్చినటువంటి వారము ఉన్నాం. మరణము తన కోరలతో మనల్ని పట్టి బంధించకుండా దేవుడు విడిపించి తనదైన కృపాహస్తాల్లో మళ్ళా మనకి జీవాన్ని ఇచ్చి
నిలబెట్టాడు. ఇశ్రాయేలీని మనం జ్ఞాపకం చేసుకుంటే వారి యొక్క అంతము ఇంకా ఐగుప్తులోనే, అంటే లోకము. ఐగుప్తు అనగా లోకము. లోకంలో ఏముంటదండి? శ్రమ ఉంటది. ఆ శ్రమలోనే ఇంకా మా జీవితము అనుకుంటున్నటువంటి వారి జీవితాలకి దేవుడు గొప్ప విడుదల ఇచ్చాడు. మరణంలోనికి వెళ్ళిపోకుండా, అపవాది యొక్క కోరల్లో బంధించబడి ఉండిపోకుండా దేవుడు తన ప్రజల్ని రక్షించుకోవడానికి చేసినటువంటి గొప్ప ఏర్పాటుని మనం చూస్తాం. నేటికి దాన్ని మనం ఒకవేళ మనకు అన్వయించుకుంటే మనల్ని కూడా ఈ యొక్క మరణమైనటువంటి కోరలు మృంగివేయకుండా దేవుడు మనకి కృప చూపించాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ గొప్పతనం ఏంటి అనేటువంటిది చూస్తే, బాధ అనుభవించే ప్రతివాడు బాధ అనేటువంటి చెరసాలలో బంధించబడి ఉన్నాడు. వాడు అంతటా వాడు బయటికి రాలేడు. ఒకవేళ నేను బాధ అనేటువంటి ఒక ఊబిలో ఉంటే నా అంతటి నేను బయటికి రాలేను, ఎందుకంటే అది బాధాకరమైంది కాబట్టి నన్ను బయటికి రానివ్వదు. శ్రమలో నుండి నన్ను బయటికి రానివ్వదు, వేదనలో నుండి నన్ను అది బయటికి, ఎందుకంటే అది నన్ను పట్టుకుంది. అక్కడ నాకు వేదన ఉంది, నా కాళ్ళు కట్టబడ్డాయి, నా చేతులు కట్టబడ్డాయి, నా నోరు కూడా మూయబడ్డది. ఒకవేళ తెరిస్తే వేదనతో మూనగడం తప్ప నాకు వేరేమీ చేత కాదు. బలహీనున్నై ఉన్నాను. ఇటువంటి బలహీనతలో ఉన్నటువంటి నేను నన్ను విడిపించుకోగలనా అంటే నేను నన్ను విడిపించుకోలేను. ఇక్కడ గొప్ప విషయం ఏంటి అంటే, వెంబడించిన బండ ఒకటి ఉందట. హల్లెలూయా. వెంబడించిన బండ ఒకటి ఉందట. ఆ బండ క్రీస్తే అంటాడు. ఈరోజు నీవు గాని, ఆ రోజు ఇశ్రాయేలీలే గాని మేఘము కింద నివాసం చేయడానికి సముద్రము మధ్య, సముద్రం అంటేనే గొప్ప సమస్య మధ్య ఆరిన నేలను పెట్టుకుని నడవడానికి ఏదయ్యా కారణం అంటే, నీ శక్తి సామర్థ్యాల, నీ జ్ఞానమా అంటే మనదేదీ లేదు, కానీ వెంబడించిన బండ ఒకటి ఉందట. దేవునికి మహిమ కలుగును గాక. వెంబడించిన బండ ఉంది కాబట్టి అందరూ ఒకటిగా ఆ మేఘం కింద జీవించగలిగారు. అందరూ ఒకటిగా ఆ యొక్క సముద్రంలో నడవగలిగారు. అంత మాత్రమే కాదు, అందరూ ఒకే ఆహారం భుజించారు, అందరూ ఒకే పానము చేశారు, ఒకే పానీయమును పానము చేసి ఒకే రీతిగా ఉంటున్నారు. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ జరిగింది ఏంటయ్యా అంటే, పోను 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 అంత అద్భుతం అనుభవించినటువంటి ప్రజలలో కూడా ఏం కలిగిందట? ఏం కలిగిందండి? దేవునికి వ్యతిరేకంగా తిరగబడేటువంటి ఒక తిరుగుబాటు స్వభావం వారిలోకి చేరిందంట. 5వ వచనం, వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యంలో సంహరింపబడి. దేవునికి స్తోత్రం. వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు. తక్కువ మంది కూడా కాదు. అద్భుతాలు పొందుకున్న అనేక మందిలో కొంతమంది మాత్రమే దేవుని తట్టు ఉన్నారట. ఎక్కువ మంది వారి యొక్క స్వబుద్ధి తట్టు ఉన్నారట. ఈరోజు మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటి? మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటి? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేయుదురు? ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యను చేసిన సూచక క్రియలన్నిటినీ చూచి నన్ను నమ్మకయుందురు? నేను వారికి స్వాస్థ్యమియ్యక తెగులు చేత వారిని హతము చేసి ఈ జనము కంటే బలము గల గొప్ప జనమును నీ వలన పుట్టించదనని మోషేతో చెప్పగా, యెహోవా అంటున్నాడు, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను ఏం చేస్తున్నారట? చెప్పండి, ఏం చేస్తున్నారు? అలక్ష్యము. ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ విషయాలు? దేవుని సేవకునితో మాట్లాడుతున్నాడు, మోషేతో మాట్లాడుతున్నాడు. మరి ఈ విషయాలు ప్రజలకు తెలుసా? వీరిని హతము చేస్తాను, వీరికంటే గొప్ప బలము గల జనమును నేను లేవనెత్తుకుంటాను అనేటువంటి సంగతి ఆ హతమవ్వబోతున్నటువంటి ప్రజలకు తెలుసా? వినాలి, వాక్యం వినాలి.
ఆ హతమవబోతున్నటువంటి ప్రజలకు తెలుసా? మరి వీరిని రక్షించే నాదుడు ఎవరు? ఇప్పుడు వీరి పైన ఒకరిని పెట్టాడు. ఎవరిని పెట్టాడు? నాయకుడు, నడిపించేవాడు, కాపరి అనబడుతున్నటువంటి మోషే అనేటువంటి ఒక సేవకుడిని ఎందుకు నియమించాడు దేవుడు? వారు ఎలా నడవాలో గమనించండి. వారి అవిధేయత వలనే వారి జీవితంలో శ్రమ వచ్చింది. వారి అవిధేయత వలనే వారు నష్టపోయారు. వారి అవిధేయత వలనే 430 సంవత్సరాల బానిసత్వంలో వారు ఉన్నారు. అయితే విధేయుడైనటువంటి ఒకడిని ముందు పెట్టి అవిధేయులైనటువంటి వారిని సహితము నడిపించి, కరుణించి, కనికరించి వారి పట్ల కృప చూపించాలనే దేవుని వాంఛ బయటకు వచ్చిన తర్వాత కూడా వారు తృణీకరించి దేవుని యొక్క ప్రణాళికకు వ్యతిరేకంగా ప్రవర్తించి ఏం చేస్తున్నారట? వారిలో ఎక్కువ మంది హతమగడానికి సిద్ధపడ్డారంటాడు. ఎందుకు అంతమందిని నేను వారిని హతము చేస్తాను అంటున్నాడు? దేవుని యొక్క చిత్తము వైపు వారి యొక్క బుద్ధి త్రిప్పుకోలేదు. దేవుని సన్నిధికి రావడము, నేర్చుకోవడము, మార్చుకోవడం, ఈ రెండు జరగడం కొరకు రావాలి. నువ్వెక్కడికి వెళ్ళినా సరే గద్దింపు నీకు అసహ్యం అయితే తర్వాత నీకు వచ్చేది పర్యవసానమే, శిక్షే తప్ప మరొకటి ఏది ఉండదండి మన జీవితాల్లో. ఎందుకు ఈరోజు నష్టాన్ని మనం చూస్తున్నాము అంటే మనం అందరము లోబడినటువంటి వారమై ఉన్నాము. దేవుడు అవకాశం ఇస్తాడు. ఎంతకీ లోబడకపోతే దేవుడు ఏం చేస్తాడంటే తన కాలక్రమేణా ఆయన కొత్త జనాంగాన్ని ఏర్పాటు చేసుకోగలడు. సంఘం పాస్టర్ని బెదిరిస్తాదేమో, నేను రాకపోతే నీ బతుకేమోనని. పాస్టర్ సంఘాన్ని బెదిరిస్తాడేమో, నేను చెప్పకపోతే నీకు ఎవడందిస్తాడు వాక్యం అని. ఇందాక తమ్ముడు అంటున్నాడు, మంచి దైవజనుడు అన్నాడు. అదే తమ్ముడికి ఏదో రోజు నొప్పి రావచ్చు నా మీద. శ్రీదేవమ్మ చెప్పింది, ఈయన మాట్లాడుతుంటే ఒక్కోసారి నాకు నచ్చేది కాదు అని. మీలో కొందరు ఉన్నారు బయటికి చెప్పకుండానే ఇక్కడ నా ముందు నవ్వి నొచ్చుకునేటువంటి వారు కూడా ఉంటారు. సో మీ మాటలు మిమ్మల్ని వదిలేస్తే మా విక్టర్ని, మా సహోదరి శ్రీదేవమ్మని మాటలు తీసుకుని ఒకవేళ నేను హెచ్చిపోతే, నేను లేకపోతే, ఇంత అద్భుతమైన దైవజనుడు నేను మీ జీవితంలో లేకపోతే ఏమైపోతాయి మీ బ్రతుకులను గర్వించాను. ఆ అవకాశం నాకు ఉండొచ్చు. నేను రాకపోతే ఎవడికి చెబుతావు నువ్వు, ఎవడు నీకు సపోర్ట్ చేసేది అనేటువంటి అవకాశం మీకు రావచ్చు. ఇద్దరిని తుడిపేస్తాడు దేవుడు. ఆయన కొత్త నీరుని ప్రవేశపెట్టగలడు. శూన్యములో నుంచి ఆకాశాన్ని సృష్టించాడు. దేవునికి స్తోత్రం. అక్కడ ఒక చక్కని మాట ఉంటుంది 121వ కీర్తనలో, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలననే కదా నాకు సహాయము కలుగును. ఎందుకు యెహోవా వలననే నీకు సహాయం కలుగునంటే, ఆ మాట మాట్లాడేటువంటి వాడి యొక్క ఆ నిశ్చయత, ఆ విశ్వాసము కింద అంటాడు, ఎందుకంటే ఆయన భూమిని ఆకాశమును సృజించినవాడు. దేవునికి స్తోత్రం కలుగును. భూమిని సృజించగలిగిన వాడు, ఆకాశంను సృజించగలిగిన వాడు ఇంకొకటి దాన్ని, ఆయన కావలసిన దాన్ని సృష్టించుకోలేడా? ఈ పూట ఇక్కడ కూర్చున్నామంటే ఆయన కృప మనల్ని కూర్చోబెట్టిందండి. ఇంకా మన అవిధేయతల్లోంచి వచ్చి కూర్చుని మనం ఇలాగా ఆరాధించకపోయినా ఆరాధిస్తున్నాము అని మనం దేవుని సన్నిధిలో గడుపుతూ ఇంకా బ్రతుకున్నాము. అననీయ సఫీర్ అలాగే చనిపోలేదు, మనము ఇంకా బతికే ఉన్నాము అంటే కేవలము దేవుడి కృప తప్ప మరొకటి ఉందా మన జీవితంలో? ఈ కృపను తలంచుకుంటూ మానవుడు చేయాల్సినటువంటి పని ఏంటంటే కృతజ్ఞత కలిగి ఉండాలి. 6వ వచనం, కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 6వ వచనం, వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని, ఎవరు ఆశించిన ప్రకారము దేవుని యెడల భయభక్తులు లేనటువంటి ముందు తరము వారు, లేదంటే దేవుని యెడల కృతజ్ఞత లేనటువంటి
ముందు తరము వారు ఏం చేశారట తెలుసా? గమనించండి, ఏమీ లేదనుకోండి, ఏదో ఒకటి చాలనిపిస్తుంది. ఆ ఏదో ఒకటి వచ్చేస్తే ఇంకొకటి ఏదన్నా ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఆ ఒక్కటి వస్తే ఇంకా అది ఉంటే బాగుండు అనిపిస్తుంది. అలాగా దేవుని కృపను అనుభవిస్తున్నటువంటి దేవుని ప్రజలు అనబడుతున్నటువంటి వీరిలో కొత్త కొత్త కోరికలు పుట్టినాయి. భూమి మీద కొత్త కొత్త ఆలోచనలు పుట్టినాయి. దేవునికి వ్యతిరేకంగా ఆలోచన చేయడం ప్రారంభించారు. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా, అంటే ఆల్రెడీ ఒకడు దేవుని సన్నిధానములో దేవుని యొక్క కాపుదల్లో నడిపించబడినటువంటి సాక్ష్యం మన ముందు తరాల్లో ఉంది. వారు నడిపించబడి, వారు దేవుని చేత దేవుని కృపను అనుభవించబడి, వారు తర్వాత కాలంలో వారు కృతజ్ఞత హీనులై, వారు దేవుని మరచి, వారు దేవుని చేత హతము చేయబడినటువంటి ఒక దృష్టాంతముగా వారి జీవితాలు సాక్ష్యంగా పెట్టాడు. అది మన ముందు ఉంది అంటాడు పౌలు గారు సంఘంతో. జాగ్రత్త, దేవుడు వట్టివాడు కాదు. దేవుడు ఏదో మౌనంగా ఉండేటువంటి వాడు కాదు. దేవుడు కదిపితే కదిలేవాడు, కదపకపోతే కదలని వాడు కాదు. ఆయన చలించువాడు. దేవునికి స్తోత్రం. నువ్వు తోస్తే నడిచేవాడు కాదు ఆయన. నువ్వు ఆపితే ఆగిపోయేటువంటి వాడు కాదు ఆయన. తనంతడు తాను, దేవునికి స్తోత్రం, ఆయన కదిలేటువంటి వాడు, ఆయన చలించగలిగేటువంటి వాడు, ఆయన ఆజ్ఞాపించగలిగేటువంటి వాడు, ఆయన ఏదైనా చేయగల సమర్థుడు. ఆయన. అవి మన ఎదుట దృష్టాంతములుగా ఉన్నాయి సంగమా అని చెప్పి కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నాడు. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశింపకుండునట్లు, అంటే వారు చేసిన మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో, ప్రెజెంట్ చర్చ్ ఏదైతే ఉందో ఇది చెయ్యకుండునట్లు ఆ సంగతులను మనకు దృష్టాంతములుగా ఉన్నవి. ఆ జనులట తినుటకును, వారు చేసిన పని ఏంటంటే తెలుసా? దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించేటువంటి విషయాల్లో నిర్లక్ష్యం కలిగి ఉన్నారు. ఇక్కడ దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత విషయంలో నిర్లక్ష్యం కలిగి, దేవుని సేవించేటువంటి విషయాల్లో నిర్లక్ష్యం కలిగి, దేవుని కొరకు సమకూర్చుకోవాల్సినటువంటి జ్ఞానం విషయంలో నిర్లక్ష్యం కలిగి, వారు ఫోకస్ దేని మీద ఉంటుంది తెలుసా? జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు మరలా ఇక్కడ చెప్తున్నాడు, మరలా విగ్రహారాధికులై ఉండకుడి. ఏంటండి విగ్రహం? పోయిన వారం మనం మాట్లాడుకున్న విగ్రహాలు ఏంటి? ఏదైతే నీ కళ్ళ ముందు నువ్వు పెట్టుకుంటావు అదే విగ్రహం అన్నాడు. ఈ రోజు ఏం మాట్లాడుతున్నాడు? ఆహారము విగ్రహం అంటున్నాడు, చెడ్డ సహవాసాల విగ్రహం అంటున్నాడు, ఎగురుట ఆడుటకు లేచారట వీళ్ళు. ఈ సంఘం ఒకవేళ నేను దీన్ని డిస్కో డాన్స్ క్లబ్ చేస్తే ఫుల్ అయిపోతుంది. హెచ్చరిక పక్కన పెట్టి, అయ్యా నమ్రతతో ఉండండి, స్త్రీలారా మీ పైన చెంగుని కదలనివ్వకండి, కప్పుకోండి, పురుషులారా తగిన వస్త్రాధరణ కలిగి దేవుని సన్నిధిలో అలంకరించబడి ఉండండి, మనమందరం పరిశుద్ధమైన అలంకరణ కలిగినటువంటి వారముగా ఉండాలి, దేవుని వాక్యము చేత మనం కదిలించబడేటువంటి వారుగా మనం ఉండాలి. కెరూబులు సెరూబులు దేవుని సన్నిధిలో ఎలా నివసించాలి, ఎలా ఆరాధించాలని మనకు నేర్పిస్తున్నాయ్యా. భక్తుడైనటువంటి అబ్రాహాము గారు ఎలా ప్రార్థన చేయాలో తగ్గి మనకి నేర్పిస్తున్నాడయ్యా. మనం ప్రార్థన చేసేటువంటి విషయాలు అంత వినమ్రత కలిగి ప్రార్థించేటువంటి వారుగా ఉండాలి. మనము ఆరాధించేటప్పుడు అంత సక్రమమైనటువంటి ప్రవర్తన కలిగి ఆరాధించే వాళ్ళుగా ఉండాలని లేదండి. నేటి జనరేషన్కి, నేటి ట్రెండ్కి అవసరమైన రీతిగా ఒకవేళ నేను ఏదైనా సెటప్ గెటప్ మారిస్తే జనాలు ప్రవాహమే ప్రవాహం, దేవుడు దీవించిన స్థలం అయిపోద్ది. అప్పుడు మీరు ఈ రోజులు గమనించండి, ఇవి ఉన్న చోట ఇసుక వేస్తే రాలని జనాలు ఉన్నారు. వాక్యం ఉన్న చోట చూడండి, ఈ రోజు వాక్యం ఉన్నటువంటి ఏ దైవజనుడు కూడా సంఘాల్లో మైక్ పట్టుకుని మాట్లాడలేకపోతున్నాడు. ఇంటి ముందు ఒక సెల్ ఫోన్ ఒక కెమెరాను పెట్టుకుని అందే వంటి వాడికి అందుద్ది వాక్యం అని చెప్పి స్వచ్ఛమైన వాక్యం చెప్పేవాడు పాపం ఎక్కడో ఒక పాడ్కాస్ట్ చేసుకుంటూ చిన్న సత్యమైన మాట రిలీజ్ చేసుకుంటూ యూట్యూబ్ లో ఎవరైనా ఆసక్తి గలవారు విని మారు మనసు పొందుతారేమని ఇళ్లలో కూర్చుని మాట్లాడుతున్నారు. గమనించారా? కానీ మన కళ్ళ ముందుకు అవి రావు. మన కళ్ళ ముందుకు మళ్ళీ డిస్కో డాన్స్లే వస్తాయి. మన కళ్ళ ముందుకు మళ్ళీ మనల్ని అట్రాక్ట్ చేసేటువంటివే వస్తాయి. ఏంటంట దేవునికి వ్యతిరేకంగా వారు తిరిగింది ఏంటంట తెలుసా? వాళ్ళు ఆహార విషయంలో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. తినడం,
చూడండి, స్పష్టంగా మాట్లాడుతున్నారు. వారు జనులు తినుటకును త్రాగుటకును కూర్చున్నారు, ఆడుటకు లేచారని వ్రాయబడినట్లు వారిలో కొందరు వలె మీరు అట్టి విగ్రహారాధికులై ఉండకండి. ఎట్టి విగ్రహారాధికులండి? తిండి అనే విగ్రహము, వ్యసనం అనే విగ్రహము, ఆడుట పాడుట, ఎంజాయ్. దేవుని మందిరంలో ఎంజాయ్ అనేటువంటి ఒక సబ్జెక్ట్ వచ్చింది. ఇప్పుడు ఫిలిప్పీ 4:4 అంటాడు, ప్రభువునందు ఆనందించండి అంటాడు. మొత్తం ఫోకస్ అంతా నీ మీదే పెట్టుకున్నావు. కాస్ట్లీ కాస్ట్యూమ్స్ వేసుకున్నావు. వేసుకొద్దని అంటలా, వేసుకుని తిరుగు, నీ ఇష్టం, నీ డబ్బులు, నీ బట్టలు. కానీ ఎవరిని ప్రజెంట్ చేస్తున్నావు నువ్వు? ఎవరిని ప్రజెంట్ చేస్తున్నావు? యవనస్తుడు సంఘములు ఉంటే బహుబలంగా ఉంటదని ఆలోచన చేసే భారం. దాన్ని యవనస్తుడిని ఎలా పిలుస్తున్నావు నువ్వు? వీళ్ళందరికీ చప్పట్లు కొట్టాలి పాపం. ఏ డిస్కో డాన్సులకు వెళ్ళకుండా ఇక్కడ కూర్చుని ముసుగులు వేసుకుని అర్థం కాకపోయినా అలా పడున్నారు కొన్ని సంవత్సరాల నుంచి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మంచి భవిష్యత్తు ఇస్తాడు దేవుడు మీకు. వాక్యం నేర్చుకోండి, ప్రార్థన నేర్చుకోండి. ఎంత ఎగిరినా ఒక్కరోజు పెళ్ళి అవ్వగానే వచ్చేది బట్ట పొట్ట, ఇంక ఎగిరేది ఏమి ఉండదు. వన్స్ పెళ్ళి అవ్వగానే చెప్పండి, మీ వయసులో ఉన్న ఫోటోలు తీయండి, ఎలా ఉంటారు అశోక్? తిమోతి అప్పుడప్పుడు ఒక మంచి ఫోటో పెడతాడు. నేను ఎప్పుడు మంచి, ఇక్కడ కొంతమంది ఎవ్రీడే ఫ్రెష్ పోస్టులు అప్లోడ్ చేసేటోళ్ళు ఉన్నారు. మిమ్మల్ని చూస్తూ ఉంటుంటారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీ పోస్టులు చూస్తూ ఉంటుంటా, మీ అందాలని ఆరబోసుకుంటూ అనేకులు చూడగలిగేటట్టు మీరు పోస్టుల్లో పెట్టి, ఏమంటారు దాన్ని, ఏమంటారా, స్టాటస్లో పెట్టి. మీకు విషయం తెలుసా, చాలా మంది పాస్టర్లు రమేష్ పాస్టర్కి చాలా తెలుసు అంటారు, గాయత్రికి ఏమీ తెలియదు. ఆవిడ చెప్తే తప్ప స్టేటస్ ఒకటి ఉంటుందని నాకు తెలియలే. వాట్సాప్ ఏం తెలియదు. కొంతమంది అంటే అప్పుడు నాకు అనిపించింది, నాకంటే ముద్దులు చాలా మంది ఉన్నారు అని చెప్పి. స్టేటస్ అనేటువంటిది ఒకటి ఉంటది, అందులో మళ్ళీ ఇంతమంది చూసినట్టు మనకు కనిపిస్తుంది అని ఆవిడ చెబితే గానీ అర్థం కాని ముద్దును నేను. సరే, ఆవిడ నేర్పించింది కదా ఒకటి చేయడం. అప్పుడప్పుడు చూస్తుంట చక్కగా ఉంటారు. మంచి పేస్టులు రాసుకుని మొక్క. మీరు రాస్తారా, ఫోన్ రాస్తుందా? మొక్కలకి పేస్టులు వేస్తారు కదా, ఎవరు వేస్తారు? మీరు వేస్తారా, ఫోన్ వేస్తుందా? ఫోనే వేస్తుందా? దేవునికి స్తోత్రం. ఈ మధ్య AI అనేటువంటిది ఒకటి వచ్చింది. వీళ్ళ ఫ్రెండ్లు మొత్తం మొన్న ఒక పాస్టర్ గారు అబ్బాయి, ఈ పాస్టర్ గారు అబ్బాయి అరగంట ఎంతసేపు చాట్ చేసుకున్నారు? గంట సేపు చాటింగ్ లో ఈ స్టైల్ బాగోలేదు, ఆ స్టైల్ బాగోలేదు. వీళ్ళ మొక్కలు ఒరిజినల్ వేరు, ఏం మార్చుకుంటున్నారో మళ్ళీ ఒకటి. వీళ్ళు మురిసిపోను, మళ్ళీ నా దగ్గర తీసుకొచ్చి చూపించను. వీళ్ళు మురిసిపోను, నా దగ్గర బాగున్నారా? ఏటో అదొక లోపల ఏమంటారు దాన్ని, అల్పానందమా, స్వల్పానందమా, సెల్ఫానందమా, ఏమంటారు? సెల్ఫానందమా అంటారా? అంతేనా? కరెక్టేనా? కరెక్ట్ అంట రాజీవ్. కరెక్ట్ అంటే కరెక్ట్. గమనించండి. అంటే నేను ఇవన్నిటిని తప్పు పట్టట్లేదు, కానీ ఒక్క విషయం ఏంటంటే, దేవుని బిడ్డలు ఫస్ట్ ప్లేస్ ఎవరికి ఇస్తారో అక్కడి నుంచి ప్రతిబింబిస్తారు. వాళ్ళు అక్కడి నుంచి కనిపిస్తారు. నువ్వు ఫస్ట్ ప్లేస్ ఏది ఇస్తావో అక్కడి నుంచి నువ్వు ప్రజెంట్ చేసుకుంటావు. స్టేటస్ మీన్స్ ప్రస్తుతము నువ్వేంటి, నేనేంటి కదా. ఒకడు ఉదయాన్నే లేచి వాక్యం పెట్టాడంటే ఓకే, వాక్యం. ఈ మధ్య అది కూడా నమ్మడానికి పని లేదు. ఆడెవడో ఈడు పంపితే ఈడు అర్జెంట్ ఇంకోళ్ళు పంపిస్తాడు, నా తెరుద్ది పాస్ అంటాడు. ఇక నువ్వేం నేర్చుకున్నాడు పక్కన. నాకు అప్పుడప్పుడు అద్భుతమైన వాక్యాలు వస్తుంటుంటాయి. ఆ వాక్యాలు పంపించేటోళ్ళని చూస్తుంట. ఆ లైఫ్లో నాకు తెలుసు, కానీ వాక్యం స్ట్రాంగ్ వస్తుంది నాకు. ఇది నాకు తెలిసి ఈ క్యాండిడేట్ ఉదయాన్నే లేసి బైబిల్లో ఉన్నటువంటి వాక్యాన్ని పట్టుకొని దాన్ని ఒక డిజైన్ చేసి పెట్టినోడు కాదు, ఎవడో పంపించేశాడు. ఎలా పంపిస్తారు తెలుసు అంటే, ఈ మధ్య కాలంలో మనకు అన్ని జాతుల స్నేహితులు ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే, సంవత్సరం అయ్యేటప్పటికి క్యాలెండర్లు కూడా డివైడర్గా కొట్టిస్తూ ఉంటుంటారు. మాకు ఒక పాలసీదారుడు ఉంటాడు, ఒక LIC పాలసీ. ఆయన సంవత్సరం ఒకసారి ఫోన్ చేస్తాడు. ఆయన ఫోన్ ఎత్తకపోతే చాలా బాధపడతాడు. ఆయన
ఎందుకంటే మీకు ఒక క్యాలెండర్ ఇద్దాం అనుకున్నానండి. అయ్యా ఏ క్యాలెండర్ ఇస్తారంటే మీ క్యాలెండర్ అని అంటాడు. మా లక్ష్మమ్మకి వాళ్ళ క్యాలెండర్ ఇస్తాడు. ఎవరి క్యాలెండర్ వాళ్ళకి ఇచ్చేస్తాడు. మనకు అటువంటి కొంతమంది స్నేహితులు ఉంటారు. ఈ వాక్యం వీడికి పంపాలి, ఈ శ్లోకం వీడికి పంపాలి, ఈ సుప్రభాతం వీడికి పంపాలి అని ఉదయాన్ని లేసి ఈ పరిచర్లో ఉన్నటువంటి కొంతమంది ఉంటారు. నువ్వేం చేస్తావు మహానుభావుడు, నీకు వచ్చిందా నీ దగ్గర దాచుకోక, అయితే స్టేటస్ లో పెట్టేస్తావు. అందరు చూసి మారు మనసు పొంది, నీకు ఉండదు మారు మనసు. అందరు చూసి మారిపోవాలి, నీకు రాదు జీవితంలో మారు మనసు. తెలియక పాపం ఉంటారు భూమి మీద ఇటువంటి పరిచారకులు ఉంటారు. మీరు కూడా అలాగే ఉంటారా? లాస్ట్ వీక్ మనం మాట్లాడుకున్నాం, నీవు దేవుని ఆలయం అయితే ఆయన నివాసము నీవే. ఆయన నీలో నివసిస్తే నీలో నుంచి ఆయన శబ్దం బయటకు వెళ్తుంది. వన్స్ ఆయన నీ లోపలికి వచ్చేసాడు అనుకోండి, కడుపులో ఉన్నటువంటి బిడ్డ ఎర్రగా పుట్టాలంటే ఏం చేయాలండి? ఎర్రటి వారు చెప్పాలి. ఎర్ర పిల్లలు కన్నవారు ఎంతమంది ఉన్నారు? ఏం చేయాలి? గట్టి చెప్పండి, అమ్మలో చెప్పండి. ఈ తల్లులు కాని వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళు ప్రీ ప్లాంట్ గా ఉన్నారు. వీళ్ళు మా రంగు అస్సలు వద్దు, వేరే రంగు కావాలన్నట్టు వాళ్ళు కన్నవారు చెప్పండి. దీన్ని మాట్లాడండి. చెప్పురా, నువ్వు చెప్పు. ఏం పట్టాలి? మంచిగా తింటే కుంకుమ పువ్వు. మారిపోతారా ఎర్రగా? మారుతారేమో అమ్మా, మారుతారు. కొంచెం రంగు వస్తుంది, బయటకు వచ్చాక మళ్ళా ఆడు వేరే రంగు వస్తాడు. అది పుట్టేటప్పటికి ఏ రంగు కావాలి? నా కొడుకు కోసం మా ఆవిడ తెగ చెప్తూ ఉంటుంది, ఆడు ఎంత ఎర్రగా పుట్టాడు తెలుసా. మరి ఇప్పుడు ఎందుకు కర్రీగా ఉన్నాడు? ఆడు ఎంత ఎర్రగా పుట్టాడు. నాకు ఆ రోజు ఎర్ర కనిపించలే, ఆడు ఈ రోజు ఎర్ర కనిపించలే. నాకు నీకు ఎలా ఎర్ర కనిపించాడు? నువ్వు కడుపుతో ఉన్నంతసేపు నువ్వు ఎవరి ముందు కూర్చోను అంటే మీ నాన్న ముందే కూర్చోను. ఆడు ఎర్రగా ఎలా పుడతాడు చెప్పండి? ఎర్రగా ఎలా పుడతాడు? మీ నాన్న కలరు నాకు తెలుసు. ఎర్రగా ఎలా పుడతాడు? మనకి ఎవరు ఎక్కువ ఇష్టమో ఆ కలర్లో పుడతాడండి. పిల్లలు ఖచ్చితంగా పుడతారు. యాకోబు సబ్జెక్ట్ ఇది నేర్పిస్తుంది మనకి. ఖచ్చితంగా నువ్వు ఎలా ప్లాన్ చేస్తే అలా పుడతారు. నీ కళ్ళు దేని చూస్తే ఆ రంగు ఖచ్చితంగా, ఆ ఛాయలు వస్తూ ఉంటాయి ఖచ్చితంగా. అందుకోసమే కడుపుతో ఉన్నటువంటి వారికి చక్కటి సంగీతం వినిపించకండి, ఫైటింగ్ సినిమా చూపించకండి అంటారు. ఆడు లేదంటే లోపల గిబ్బి తొంతా ఉంటాడు. మంచి సంగీతం వినిపించండి, ఆడు కొంచెం ప్రశాంతంగా బయటకు వస్తాడు, ప్రశాంతంగా బతుకుతాడు, ప్రశాంతతను ఇష్టపడతాడు. తర్వాత ఏది పడితే తినకండి, ఆడు విపరీతమైన తిండిపోతూ అవుతాడు. మాటికి చీటికి మాటికి గొడవలు పడకండి, ఆడు కూడా బయటకు వచ్చి వాళ్ళ మీద వీళ్ళ మీద. తర్వాత కడుపుతో ఉన్నవారు ఇతరులు ప్రేమించడం నేర్చుకోండి. నీ పుట్టేటోడు కూడా అమ్మాయిలను కాదు, మనుషుల్ని ప్రేమించేటోడు నేర్పడతాడు కదా. సో మనం ఏదైతే సబ్జెక్ట్ ఇష్టపడతామో ఆ సబ్జెక్ట్ ఏమవుతుందట, లోపల ఒక పిండముగా మారుతుంది. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంటుంది సొసైటీలోకి. ఇదంతా ఎందుకు చెప్తున్నాను నేను? వన్స్ నువ్వు ఆలయంగా మారాలంటే నిన్ను జీసస్ రిఫ్లెక్ట్ చేసి ఉండాలి. యేసు శరీరము, యేసు రక్తము నీ లోపలికి వెళుతున్నప్పుడు అది నిన్ను లోపల ఏం చేయాలి? క్రీస్తు స్వభావాలతో నింపేసి దేవునికి ఆలయంగా మార్చేయాలి. దేవునికి స్తోత్రం. దేవుని ఆలయంగా మారిన తర్వాత ఆయన నివాసం ఉంటుంది, ఆయన కదలికలు ఉంటాయి, ఆయన మాటలు ఉంటాయి, ఆయన ఉచ్చారణ, ఆయన స్వభావము, ఆయన ప్రేమ, ఆయన కనికరము ఆయనదే మొత్తం నీ గర్భంలో ఉంటది. నీ హృదయం నిండిన దాన్ని బట్టి నోరు పలుకును అంటాడు వాక్యంలో. ఇవి నువ్వు పలికేడు బూతులా నీతులా? ఆదివారం నీతులు, సోమాటూస్ అని బూతులు. కొంతమంది మీలో పెద్ద మనుషులు, నేను ఉన్నానని కూడా చూడకుండా నా దగ్గర కొన్ని బూతులు మాట్లాడుతుంటారు. ఫ్లోలో వస్తుంటాయి అనుకోండి. అది ఫ్లో అనే ఎందుకు అంటున్నానంటే వారం మొత్తం నడుతుంది కాబట్టి ఫ్లో. ఆదివారం మాటే నడితే ఫ్లో కాదు, కానీ ఆదివారం వారం అంతటికి నువ్వు నడిపించగలిగితే అది మళ్ళీ స్పిరిచువల్ ఫ్లో అవుతుంది. నీ లోపల వేరే ఫ్లో ఎందుకు ఉంటుంది? నువ్వు దాన్ని ఇష్టపడుతున్నావు కాబట్టి. అది నీ గర్భంలో ఉంది, నిన్ను గొంతులోకి వస్తుంది, నీ నోట్లోంచి బయటకు వస్తుంది. అది నీ మనసులో ఉంది, నీ కళ్ళలోంచి బయటకు వస్తుంటుంది. నువ్వు వినడానికి అవేమి ఇష్టపడతావు, చెప్పడానికి అదే మాట్లాడుతుంటుంటావు. ఎలా?
దేవుని ప్రతిభవించేటువంటి, దేవుని యొక్క సువాసన వెదజల్లేటువంటి, దేవుని వెలుగుని వెదజమ్మేటువంటి, లేదంటే ప్రకాశింపజేసేటువంటి ఒక వెపన్ గా, లేదంటే ఆయన సాధనములుగా దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఈ విషయాలు మనం నేర్చుకుంటున్నాం, కానీ వదిలేస్తున్నాం, విడిచిపెడుతున్నాం. ఎందుకంటే కూర్చోబెట్టట్లేదు, లోపల ఆసక్తితో కూర్చోబెట్టట్లేదు. దాని యొక్క రూపము మనలో నుంచి బయటికి రావాలి అని మనం ఆశపడట్లేదు, మన పిల్లల్లో ఉండాలని మనం ఆశపడట్లేదు. కాబట్టి దాని యొక్క ప్రతిఫలము మనము చూడలేక పోతున్నాము, కేవలము మతస్థులుగా మిగిలిపోతున్నాము. ఒకరోజు దేవుడు నిన్ను నన్ను చూసినప్పుడు, నీ వల్ల నాకు సంతోషం లేదయ్యా, నీ వల్ల నాకు సంతోషం లేదు అనేటువంటి ఆ చెడ్డ సాక్ష్యం కొరకే నీవు నేను సిద్ధపడుతున్నామేమో. ఎనిమిదవ వచనం, మరియు వారి వలె మనము వ్యభిచరింపక ఉందుము, వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక దినమందే 23,000 మంది. ఏంటి వ్యభిచారం అంటే? వ్యభిచరించడం అంటే ఏంటండి? చెప్పలేరు ఎవరని? ఆమేన్. వారిని రక్షించిన దేవుని విడిచి వారి కొరకు ఒక దేవుణ్ణి నిర్మించుకోవడము, తయారు చేసుకోవడం, వారు వ్యభిచరించడం అంటాడు. వ్యభిచారం అంటే అర్థం ఏంటంటే స్త్రీ పురుషుల సాంగత్యం కాదు, అక్రమ సంబంధం మీద కాదు కానీ నీవు ఎవని వలన రక్షించబడ్డావు వానిని విడిచి ఆ స్థానము మరొకరికి ఇవ్వడము వ్యభిచారం అంటాడు. ఇది నీకు అర్థం అవ్వాలి, ఇది నీకు అర్థం కావాలి. నీ లోపల ఇప్పుడు ఆహారం అయితే, దేవుని స్థానంలో ఆహారం వస్తే, దేవుని స్థానంలో నిద్ర వస్తే, దేవుని స్థానంలో ఆటపాటలు వస్తే, దేవుని స్థానంలో నిన్నే పెట్టుకుంటే ఇది అదే. అన్నిసార్లు ఆ పదం పలకలేం కానీ ఇది దాని లెక్క వస్తుంది. నువ్వు దేన్ని కలిగి ఉంటున్నావు నీ దేహం మీద? నువ్వు దేన్ని కలిగి ఉంటున్నావు నీ దేహం లోపల? నీకు ఇష్టమైందిగా నీతో ఉంటుంది. ఆ ఇష్టమైన దాంతో ఉంటున్నావు అంటే దానితో నువ్వేం చేస్తున్నట్టు? వ్యభిచరిస్తున్నట్టు అంటాడు. మాటలు కొంచెం భరించగలగాలి, ఘాటుగానే ఉంటాయి, భరించగలగాలి. మార్చుకోవడానికి ఇవి కొంచెం మరి కొన్నిసార్లు ఇలాగా ఘాటుగా మాట్లాడకపోతే అవి మనకు అర్థం కావండి. దేవుని బిడ్డలం మనము దయచేసి అర్థం చేసుకోవాలి ఏది మనకి మన జీవితంలో ఎక్కువగా ఉంటుంది. 9వ వచనం, మనము ప్రభువును శోధింపక ఇందుము వారు శోధించినట్లు. ఇదంతా కూడా దృష్టాంతములుగా వారిని చూపిస్తున్నాడు పౌలు సంఘానికి. వారు ఎందుకు హతమైపోయారట, వారు ఎందుకు తుడిచిపెట్టబడ్డారట, వారు ఎందుకు నాశనం అయిపోయారట, వారు ఎందుకు దేవుని కనికరం నుంచి బయటకు పోయారట. వారు ఇదిగో ఇవన్నీ కలిగి ఉన్నారు, వ్యభిచరించేటువంటి మనసు కలిగి ఉన్నారు, ఆహారం విషయంలో వారు ప్రాధాన్యత ఇస్తున్నారు, అలంకరణ విషయంలో ప్రాధాన్యత ఇస్తున్నారు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా కోరుకుంటున్నటువంటి వారు వీరు. కాబట్టి మనం వారి వలె ఉండొద్దు. వారు శోధించినట్లు మనము ప్రభువుని శోధింపక యుందుము. వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. దేవుడు నడిపించేటువంటి మార్గంలో చక్కగా దేవుని చిత్తానుసారంగా నడవక వారు దేవుని శోధించడం వలన, దేవుని కాపుదల వారి పైనుంచి తొలగిపోవడం వలన సర్పము, విషము వారి జీవితంలో చెంపబడ్డదట. లోకములో సర్పం ఉండదు, లోకం విషమై ఉన్నది. సర్పముల వలన వారు నడిపించబడుతున్నటువంటి వారి మార్గాల్లో వారు ఏం పోయారట? నశించిపోయారు. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై ఇవి వ్రాయబడెను. కలుగుతుందా మనకి బుద్ధి? అర్థమవుతుందా దేవుని వాక్యం మనకి? కాబట్టి 12వ వచనంకి వద్దాం. తాను నిలుచున్నానని తలంచుకొని వాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకొనవలెను. ఏదైనా ఒకటి నువ్వు నిలబెడితే, ఒక మొక్క నువ్వు పాతితే మొక్క ఎదుగుతుంది. ఎదుగుతున్నప్పుడు కాస్త బలహీనమైన మొక్కగా నీకు అనిపించింది. ఆ బలహీనమైనటువంటి మొక్క బలం పుంజుకోవడం కొరకు నువ్వేం చేస్తావు తెలుసా? అది పడిపోకుండా అటు ఇటు నువ్వేం చేస్తావు? సపోర్టులను పెడతావు, కర్రలను నిలబెట్టి కడతావు. నిటారుగా ఉంటున్నటువంటి కర్రలు నిలబెట్టి ఈ బలహీనమైన మొక్కలో శ్రేష్టమైందే. మొక్క శ్రేష్టమైంది, వినండి. దాని నుంచి రాబోతున్నటువంటి ఫలము శ్రేష్టమైంది, దాని ఆకు శ్రేష్టమైంది, దాని వాసన శ్రేష్టమైంది, దాని కాండము శ్రేష్టమైంది. కానీ కాస్త బలహీనంగా ఉంది కాబట్టి ఏం చేద్దాం? దాన్ని
అటు ఒక కర్ర ఇటు ఒక కర్ర పెట్టి దాన్ని కడదాం, పడిపోకుండా దాన్ని కట్టి నిలబెడదాం. ఎందుకంటే ఈ శ్రేష్టమైనది పెరుగుట వలన అనేకులకి ఇది ఉపయోగకరంగా ఉంటది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో కాబట్టి అండి అంటాడు, ఎవరైనా తాను నిలుచున్నాను అని తలంచిన వాడు పడిపోకుండా, మిమ్మల్ని పడవేసేటువంటి లోకపు శోధనలు ఎన్నో వస్తాయి మీ జీవితంలో, శ్రమలు ఎన్నో వస్తాయి మీ జీవితంలో, అనారోగ్యాలు వస్తాయి. ఈ మధ్య కాలంలో పిల్లలు ఎక్కువ సిక్ అయ్యారు. తల్లిదండ్రులు ఏమనుకుంటారు తెలుసా? దేవుడు ఏం చేస్తున్నాడండి మా జీవితాల్లో, మా పిల్లలు ఏం పాపం చేశారండి, వారికి ఎందుకండి? లేదండి, మనం అర్థం చేసుకోవాల్సింది, తల్లిదండ్రులు చేసిన పాపములు పిల్లల మీద ప్రభావాన్ని చూపిస్తాయి ఖచ్చితంగా. చాలా ఘోరంగా ఉంది కదా మాట. అయితే ఇక్కడ ఒకటి మాట అంటాడు, దేవునికి స్తోత్రం, నీవు అది ఇందాక నేను అదే చెప్పాను, నీవు మంచిని కలిగి ఉంటే గర్భంలో నీ బిడ్డల్ని మంచిగా, దేవునికి స్తోత్రం. గమనించండి, నా పిల్లలు సిక్ అవుతారు. ఇప్పుడు నేను సిక్ అయి ఉన్నాను. ఈ వీక్ లో నాకు సర్జరీ జరగాలి, రేపు వారం నాకు సర్జరీ జరగాలి. కుదిరితే రేపు వెళ్ళి నేను అడ్మిట్ అయిపోవాలి హాస్పిటల్లో. ఎందుకు ఈ బలహీనతలు మన జీవితాల్లో? ఎందుకు వ్యాధులు? ఎందుకు సమస్యలు? ఎందుకు ఆర్థిక సమస్యలు? లోపం. ఎక్కడో దారి తప్పేమంటే మనం మరలా ఉపవాసం అనేటువంటి ప్రార్థన జీవితాలు మనం ఆరంభిస్తే తప్ప దారిలోకి రాము. ప్రార్థన అనేటువంటి స్థలాల్లోకి వెళ్తే తప్ప నువ్వు శుద్ధి చేయబడవు. పర్సనల్ గా దేవుడితో కూర్చోవాలి, ఫోన్లు పక్కనట్టి. అస్సలు ఫోన్ అనేటువంటి అన్ని బంద్ చేస్తాం కానీ, లైట్ కూడా బంద్ చేస్తాం కానీ ఫోన్ మాత్రం బంద్ చేయమండి. ఎంత దౌర్భాగ్యమైన స్థితిలోకి వెళ్ళిపోయామంటే, అంత దౌర్భాగ్యమైన స్థితి. మీలో కొందరు మీకు కలిగిన కష్టాలు స్టేటస్లు పెడుతున్నారు, దయచేసి మానేయండి. ఎవడు మిమ్మల్ని ఉద్ధరించడు. నేరుగా చెప్తున్నా, డైరెక్ట్ చెప్తున్నా, ఎవడు మీ కష్టాలు చూసి ఉద్ధరించడు. మీ కష్టాలు చూసి నవ్వుకునేటోడే తప్ప. నేను బాగున్నాను అనేసరికి నా దగ్గరికి వస్తాడు, నేను పాడవుతున్నాను, నాకేం కష్టం ఉందనేసరికి నన్ను వదిలిపోతాడు. ప్రతి ఒక్కడు నన్ను వదిలిపోతాడు. నా వలన లాభం ఉందంటే వస్తాడు, నా వలన ఏ లాభం లేదు అంటే కేవలం ఒక పరిచయం గుంచుకుంటాడు తప్ప నాకే ప్రయోజనకరంగా ఉండడు. ఈడు మనిషి ఇలాగే ఉంటాడు. దేవునికి స్తోత్రం. కానీ వెంబడించే బండ ఒకటి ఉంది, నీ వలన ఏ ప్రయోజనం లేకుండా నీకు మేఘమై నిలవడానికి ఇష్టపడుతుంది, నీకు మార్గమై నిన్ను నడిపించడానికి ఇష్టపడుతుంది, నీకు వెలుగుగా ఉండడానికి ఇష్టపడుతుంది, నీకు జీవాహారముగా ఉండడానికి ఇష్టపడుతుంది. ఎప్పుడైతే దేవుని బిడ్డ నువ్వు ఈ కృపలోనికి వచ్చి కృతజ్ఞతతో జీవిస్తావో నువ్వు దీవించబడతావు, నీ బిడ్డలు దీవించబడతారు. 128వ కీర్తన ఆరంభం అదే కదా చెప్తున్నాడు. ఏమంటున్నాడు చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం. చూడండి, ఈ రోజు ఎంతమంది ఫైనాన్షియల్ గా బాధపడుతున్నామో, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ మన లైఫ్ లో ఉన్నాయో దయచేసి అర్థం చేసుకోండి. దయచేసి అందరు నన్ను చూడండి. ఆర్థిక పరమైనటువంటి సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు దయచేసి చూడండి. ఎందుకు నీకు నాకు ఆర్థిక పరమైనటువంటి సమస్య? నేను ప్రార్థన చేస్తే మీకు వచ్చేస్తుందని చెప్పలేను, అది పచ్చబద్ధం. అది ఆర్థిక సమస్య ఉంది, అనారోగ్య సమస్య ఉంది, కుటుంబ సమస్యలు ఉన్నాయి. ఎందుకున్నాయి మనకి ఈరోజు? భయము భక్తి దేవుని ఎడల కనపరచకపోవడం వల్లనే. దేవుని బిడ్డ నీ జీవితంలో 100% ఇదే కారణం. దేవుని మాట, దేవుని వాక్యము సరైనటువంటి త్రోవలో నడిపించడం నేర్పిస్తుంది. మతాన్ని ఎప్పుడూ నేర్పించదు. అది నువ్వు మతంగా చూస్తుంది, నీ కర్మ, ఎవడేం చేయగలడు? వ్యభిచారుల్ని పరిశుద్ధులుగా మార్చేది దేవుని వాక్యం, దొంగల్ని మంచివారుగా మార్చేది దేవుని వాక్యం, తాగుబోతుల్ని మంచి ప్రవర్తన సత్ప్రవర్తన కలిగేటువంటి వారుగా మార్చేది దేవుని వాక్యం, నిత్యము నోట బూతులు పెట్టుకున్నవాడు పరిశుద్ధమైన మాటలు మాట్లాడేది దేవుని వాక్యం, ఇతరుల మీద కపటము, కుల్లి, అసూయ, ద్వేషము, కలహముతో ఉన్నటువంటి వాడిని ప్రేమ కలిగేటువంటి వాడుగా మార్చగలిగేది నా దేవుని వాక్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ దేవుని వాక్యము, దేవుని మాట, వాక్యం అనగా దేవుని మాట ఎడల నీకు భయము భక్తి ఉంటే, ఆయన చెప్పిన సంగతులు చెప్పినట్టు కనుక నీ జీవితంలో ఉంటే, దేవునికి స్తోత్రం, నిశ్చయముగా ఉన్నావు. ఇక్కడ నిశ్చయం సరికూర్చోవాలి. నిశ్చయముగా
నీ చేతుల కష్టార్జితము నువ్వు అనుభవిస్తావు. కష్టపడేవారు మీ చేతులు చూపియండి. కష్టపడేటువంటి వారు మీ చేతులు చూపియండి. అమ్మ నువ్వు కష్టపడవా? మరి చేయి చూపిరా, చూపండి. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవిస్తావు. ఆమేన్. యెహోవా యందు భయభక్తులు కలిగి నడుచుకుంటే. తర్వాత పిల్లల కోసం ఏమంటాడు చదవండి, నెక్స్ట్ వర్డ్ చదవండి. నీవు ధన్యుడవు, నీకు మేలే కలుగును, కీడి అన్నడు కలగదు. నీ లోగిట నీ భార్య ఫలించేటువంటి ద్రాక్షావళి వలె. హల్లెలూయా. నీ పిల్లలు నీ భోజనపు బల్ల చుట్టూ, నీ పిల్లలు ఒలీవ ఒక్కలు వలె ఉంటారు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదించబడతాడు. చాలండి. ఉందా మనకి భయం? ఉందా అండి? మతం ఉంది మన లోపల, ఇంకా భయము భక్తి రాలే. భయము భక్తి వస్తే వాక్యం నీ జీవితానికి ఏదైతే హెచ్చరించిందో దాన్ని ఇమ్మీడియట్ గా ఆచరణలోనికి తీసుకురావడానికి నువ్వు పరుగులు పెడతావు, ఆగిపోవు. మంచి వాక్యం అని చప్పట్లు కొట్టి వెళ్ళిపోవడం వల్ల నీకు నాకు ఒరిగింది ఏమి లేదు. దైవజనమ, దేవుని యెడల భయభక్తులు కలిగి ఉండటమే నీ నా జీవితానికి ఆశీర్వాదకరం అంటాడు. ఈ రోజు మనం అనిపిస్తున్న ప్రతి సోదరికి, ప్రతి కన్నిటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో, కారణం ఏదైతే ఉందో, అదంతా కూడా భయభక్తులు లేని జీవితమే, ప్రార్థన లేని జీవితమే, వాక్య జ్ఞానం లేని జీవితమే, దేవునితో సహవాసం చేయలేని జీవితమే. ఎంత చేసి ఏం చేశాడు దేవుడు అని ప్రశ్నించేటువంటి ఓ మూర్ఖుడా, నీకోసం ఈ మాట. నీ లోపల దేవుడు లేడు, దేవుడి జీవితంలో ఏమి కాడు. మరికొన్ని సార్లు ఇందాక అమ్మ చెప్పినట్లు ప్రార్థన జీవితాన్ని పెంపొందించుకునేటప్పుడు ఖచ్చితంగా శ్రమ వస్తుంది. ఎటువంటి శ్రమ? అది దేవుడు అనుమతిస్తాడని నేను అన్నాను. కానీ శ్రమ అనేటువంటిది ఎలా వస్తుంది అంటే, లోకమంతా ఒకవైపు వెళ్ళిపోతుంటే మనము ప్రార్థన ద్వారా దేవుడి వైపు వెళ్తూ ఉంటున్నప్పుడు మనకేమనిపిస్తుంది అంటే లోకముతో వేరే జీవించడం. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఎడబాటు, ఒంటరితనము. ఆ ఒంటరితనంలోంచి అనేకమైన బాధలు. లోకముతో నువ్వు చెయ్యి కలపకపోతే లోకము నిన్ను వెలివేస్తుందట, అదే శ్రమ. లోకానుసారంగా నువ్వు తలంచకపోతే లోకము నీతో కలిసి నడవదట, అదే శ్రమ. అదే శ్రమ. ఈరోజు దేవుని మందిరంలో కూర్చొని ఆరాధించాల్సినటువంటి సమయం. ఎంతమంది పెత్తనాలు చేస్తూ ఊర్ల మీద పడి తిరగట్లేదు ఈరోజు. ఏం చేశాడు దేవుడు? ఏమీ చేయడు నీ జీవితంలో. ఏం చెయ్యాలి నీ దేవుడు నీ జీవితంలో? మెల్లగా నాశనం వైపు వెళ్తున్నావు, నీకు అర్థం కావట్లా. మొన్నటి దినాన ఈ ఊర్ల సైడు ఈ గుడిసెలు వేయడానికి, తాటెకు ఇళ్ళతో కట్టడానికి కర్రలు అమ్ముతుంటారు కదా, కర్రలు బయట కొనుక్కుని వచ్చుకుంటారు. మేము అలాగే ఒకప్పుడు కొనుక్కుని వచ్చేటోళ్ళం. కొనేటప్పుడు ఎలా ఉండేటువంటి నిటారుగా స్టిప్పుగా కొడితే అలాంటి రోడ్డు కూడా పగిలిపోతాయి, అలా ఉంటది కర్ర. పొడుగ్గా తిన్నగా అటువంటి కర్రలను సెలెక్ట్ చేసుకుని మనం ఒక గూడు కట్టుకుంటాం. కొంతకాలానికి మళ్ళా గూడు కట్టుకోవాలి. ఎందుకోసం తెలుసా? ఈ కర్రలన్నీ కూడా చెదలు బట్టి, మీకు ఉందో లేదో అనుభవం, చెదలు బట్టి పొడి రాలుతా ఉంటది. అప్పుడు కర్ర కొన్నావు, అప్పుడు మరి నువ్వు చూసుకుంటావు, ఈ కర్ర అప్పుడు ఎలా ఉందిరా, ఎలా ఉంది కర్ర. అదే కర్రతో ఇంటి నిర్మించావు. ఇప్పుడు ఏమైపోతుంది తెలుసా? కర్ర లోపల చెద పురుగులు తిరుగుతున్నాయి. ఇలా చేత్తో కొడితే మొత్తం పేడంతా రాలుతుంది. ఆ కర్రను చూసి నేను అనుకున్నాను, ఇప్పుడు ఎంత బాగుంది కర్ర. కొంతకాలానికి ఇలాగే ఉంటుందా? ఉండదు, ఉండదు. ఎందుకోసం తెలుసా? ఆ కర్ర అంత ఫ్రెష్ గా ఉండడానికి కారణం ఏంటంటే వాడు నిన్నో మొన్నో దాన్ని భూమి నుంచి, లేదంటే దాని కాండం నుంచి వేరు చేసి తీసుకొచ్చాడు. అది ఫ్రెష్నెస్. అది అనుకుంటది ఐఎమ్ స్ట్రాంగ్ అని. కొనుక్కున్నట్టు అనుకుంటాడు యు ఆర్ స్ట్రాంగ్ అని. దేవునికి స్తోత్రం. కొంతకాలం తర్వాత చెప్తుంది ఐఎమ్ డొల్లా అంటుంది. ఎందుకోసం అండి? తీద్దాం యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ మాట.
నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువ, వినండి, ఫలించేటువంటి గుణం ఉన్నటువంటి ప్రతి తీగ. ఫలింపని తీగ కోసం చెప్పట్లేదు ఇప్పుడు. ఫలించేటువంటి గుణం ఉన్నటువంటి ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలించుట కొరకు దానిలోని పనికిరానిది తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. ఇది మాట గమనించండి. నా యందు నిలిచి ఉండండి, నీ యందు నేను ఉంటాను. తీగే ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తాను ఎలాగూ ఫలించదో, అలాగే నా యందు నిలిచి ఉంటే గాని, హల్లెలూయా, నా యందు ఉంటేనే నీకు ఫలము. నువ్వు స్ట్రాంగ్ గా ఉన్నావు, బానే ఉంది. నేను చూసినబ్బా నువ్వు సూపర్ స్ట్రాంగ్ అంటున్నారు, నువ్వు మాకు కావాలి అంటున్నారు. నేను స్ట్రాంగ్ అట, నేను వాళ్ళకి కావాలట అని చెప్పి నువ్వేం చేస్తున్నావు తెలుసా? నిన్ను స్ట్రాంగ్ గా ఉంచేటువంటి ఆ కాండం నుంచి వేరయ్యి మరొకరి జీవితంలోనికి వెళ్ళిపోతా ఉన్నావు, లేదంటే మరొకరిని జీవితంలోకి ఆహ్వానిస్తున్నావు. నీకు అప్పుడు దాకా సమృద్ధినిచ్చింది, అప్పుడు దాకా నిన్ను పోషించింది, అప్పుడు దాకా నిన్ను పెద్ద చేసి పెంచింది, నిన్ను స్ట్రాంగ్ గా చేసింది ఒక కాండం ఉంది కదా. దాన్ని విడిచి నువ్వేం చేస్తున్నావు తెలుసా? వీళ్ళు నన్ను సరిగ్గా వాడుకోవట్లేదు, వీళ్ళందరితో పాటు సమానంగా చూస్తున్నారు, ఐఎమ్ స్పెషల్ అని చెప్పి నువ్వేం చేస్తావు అంటే స్పెషల్ గా సపరేట్ పక్కన పోతావు. పెట్టినప్పుడు స్ట్రాంగ్ గా పచ్చగా కనిపిస్తావు, తీసుకెళ్ళినప్పుడు స్ట్రాంగ్ గా కనిపిస్తున్నావు, నిన్ను కడుతున్నప్పుడు స్ట్రాంగ్ గా కనిపిస్తావు. నీకు అర్థం కావట్లేదు, నిన్ను ఒక చోట కట్టేసి మెల్లగా వర్షం పడుతుంది నీ పైన. అప్పుడు దాకా నీకు కప్పుగా ఉన్న ఆకు తడుస్తుంది, కొంచెం గాలి వచ్చింది, ఆకు లేచి ఆ తడి నీ దాకా వస్తుంది. ఇంతకు ముందు తడి తగిలితే ఫలాలు ఇచ్చేదానివి నువ్వు, ఇప్పుడు తడి తగిలితే చెదవస్తుంది నీ లోపల. హల్లెలూయా. ఇంతకు ముందు తడి తగిలితే నీకు కొమ్మలు ఆకులు చక్కగా పచ్చగా వచ్చేటివి, ఇప్పుడు తడి తగలంగానే ఏమైపోతున్నావు తెలుసా? చెదపట్టేస్తున్నావు, మెత్తబడిపోతున్నావు. ఆ స్ట్రాంగ్ అన్నటువంటి నువ్వు మెత్తబడిపోతున్నావు. ఆ కర్రను చూసి నాకు ఎంత స్టోరీ వచ్చింది. జస్ట్ అలా బండి మీద వెళ్ళిపోతుంటే నిలబెట్టున్నాయి కర్రలు, దాన్ని అక్కడ చూపాలా చూసా, ఇంత స్టోరీ తిరిగింది నా మైండ్ లో. ఇదేగా మన జీవితం. అది చూడటానికి చాలా స్ట్రాంగ్ ఉన్నాయి కర్రలు. ఎంత కుప్ప పెట్టాడు అమ్ముకునేటోడు. నీ వలన లోకము అలా ఎంజాయ్ చేస్తుంది, కానీ నా దేవుడు అంటాడు, నా యందు ఉండి ఫలించుటే నీకు క్షేమం. అమ్మ ఒక్కసారి అది మళ్ళీ చదువురా, నేను ముగిస్తా. నాల యందు నిలిచి ఉండి మీ యందు నేనును. హల్లెలూయా. కట్ చేయంగానే స్ట్రాంగ్ ఉంటుంది. నీకు ఎంతమంది చాలాసార్లు ఫ్యాన్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఫ్యాన్ స్విచ్ ఆఫ్ ఎత్తే కూడా తిరుగుతుంటది, ఫ్యాన్ స్విచ్ ఆఫ్ వేస్తుంటే కూడా తిరుగుతుంటది. సహోదరులారా దయచేసి గమనించండి, తిరుగుతుంది అనుకుంటా ఉంటాం. చిన్నప్పుడు ఇలాగే మా తాతయ్య గారు ఇట్లా కరెంటు పోతే, మా తాతయ్యలు బయట ఉంటే మేమేం చేసేవాళ్ళం అంటే పక్కన ఉన్న కర్ర తీసుకెళ్ళి ఇలా తిప్పేటోళ్ళం ఆకుండా. కరెంటుతో తిరగడం వేరు, నేను తిప్పితే తిరగడం వేరు. ఆ సంగతి నాకు అర్థం కాలే ఆ రోజు. ఎవరికి తెలియకుండా చేసే పనులు సరదాగా కర్ర పట్టుకుని అది అట్టా తిరగడానికి కాదు తయారు చేసేది, పవర్ఫుల్ గా తిరగడానికి తయారు చేయబడ్డది. ఒక కర్ర తీసుకొని తిప్పుతాడు. నీ జీవితాన్ని నా జీవితాన్ని కూడా అలా ఎవడో తిప్పుతుంటే తిరుగుతూ ఉంటాడు. నో పవర్, తిరుగుతూ ఉంటాడు. నో పవర్, తిరిగి 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 గ్రీజ్ అంతా అయిపోతుంది. నో పవర్. తిప్పుతాడు, ఈడు తిప్పుతాడు. నో పవర్. ఈడు గోపిక అయిపోతావు రోజు, నువ్వు ఆగాల్సింది. అర్థమవుతుందా? అంటే నిలుచున్నాను అని తలంచువాడా, పడిపోకుండా జాగ్రత్తగా చూసుకో. ప్రార్థన పర్రాలని నీకు పేరా, ఇంకా పెంచుకో. ఇక చాలు నా పేరు. మంచి పరిచారకుడు అని నీకు పేరా, ఇంకా పెంపొందింప చేసుకో.
మంచి తలాంతులు కలిగిన వాడు దేవుని బాగా స్తుతిస్తున్నాడని నీకు పేరా? ఇంకా డెవలప్ చేసుకో. ఎదుగుతున్న కొద్దీ ఒదిగి నేర్చుకుంటుంటూ ప్రతిసారి ఎదుగుతున్నప్పుడు సరి చేయబడేటువంటి అంశాలు నీ దగ్గరికి వస్తుంటాయి. సరి చేయబడుతుండు ఎదుగుతుండు, సరి చేయబడుతుండు ఎదుగుతుండు, సరి చేయబడుతుండు ఎదుగుతుండు. ఒకరోజు న్యాయాధిపతి రాబోతున్నాడు నీకోసం సాక్ష్యం ఇవ్వడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం నేర్చుకుందా సంఘానికి వచ్చి మనం? తాను నిలుచున్నానని తలంచువాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకున్నాడు. ఒక్క వచనం చెప్పి నేను ముగించేస్తాను. కీర్తన గ్రంథం 36వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు. భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది, వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. వింటలేదు మీలో? భక్తిహీనులు కాకుండా చూసుకోండి. వాని దృష్టి ఎదుట దేవుని భయం బొత్తిగా లేదు, వాని దోషము బయలుపడి అసహ్యంగా కనబడు వరకు అది వాని దృష్టికి ఎదుట వాని ముఖస్థుతి చేస్తుంది. ఈ మాటలు ఒకసారి కొంచెం వివరణాత్మకంగా ఆలోచన చేయండి. వివరణాత్మకంగా ఆలోచన చేయండి. భక్తిహీనుల హృదయం అతిక్రమం అట. అతిక్రమం అంటే విన్న విషయాలన్నీ విడిచిపెట్టడం. విన్న విషయాలన్నీ విడిచిపెట్టడం. అతిక్రమము దేవోక్తి వలె, అదే దైవం అని పలుకుతూ ఉంటుంది. అంటే వీడికి అప్పుడు దాకా చెప్తున్నాడు కదా, వీడి బ్యాంకులో అమౌంట్ ఉంటుంది, వీడికి మంచి ఉద్యోగం ఉంటుంది, మంచి వ్యాపారం ఉంటుంది, మంచి కుటుంబం ఉంటుంది, అన్నీ ఉంటాయి. వీడు ఏదంటే అదే కరెక్ట్. పక్క నుండి చప్పట్లు కొట్టేటోడు ఒకడు ఉంటాడు. అప్పుడు నువ్వేమంటే అదే కరెక్ట్. వీడికి ఏమనిపిస్తుంది తెలుసా? నేను మాట్లాడిందే కరెక్ట్. దేవోక్తిలా ఫీల్ అవుతుంటాడు. దేవుని మాటలా ఫీల్. వీడే దేవుడు, వీడు మాట్లాడేదే దేవోక్తిలా ఫీల్ అవుతుంది. ఎప్పుడు దాకా ఫీల్ అవుతున్నాడు తెలుసా? వాడి దృష్టికి అది అసహ్యంగా కనబడే వరకు అట. ఎప్పుడు కనిపిస్తుంది? ఎప్పుడు కనిపిస్తుంది అండి? అప్పుడు దాకా వాడి ముఖం ముందే స్తుతి చేస్తా ఉంటదట. ముఖస్థుతి చేయొచ్చు, ముఖస్థుతి చేయొచ్చు. ముఖస్థుతి అంటే అర్థం ఏంటో తెలుసా? పర్మనెంట్ కాదని అర్థం. ముఖస్థుతి మాటలు వద్దు అంటారు కదా, విన్నారు ఎప్పుడైనా? ముఖస్థుతి మాటలు ఎందుకులే అయ్యా అంటే వీడికి ఆల్రెడీ ఏదో తెలిసి ఉంటది. విక్టర్ నా కోసం ఎక్కడో చెడ్డ మాటగా చెప్పి ఉంటాడు, నా దగ్గరికి వచ్చా, అన్నా మీరు అసలు మంచి భలే చెప్తారన్నా అన్నాడు అనుకో. ఇప్పుడు నేను అంటాను, ముఖస్థుతి చేయకు విక్టర్, సారీ నువ్వు కాదు, ముఖస్థుతి చేయకు విక్టర్. ముఖస్థుతి అంటే ఎందుకంటే నేను కనబడినప్పుడు ఒకటి, నేను కనబడనప్పుడు ఒకటి. ముఖస్థుతి అర్థమవుతుందా? మనందరం ముఖస్థుతి మనుషులమే, సంగతి తెలుసా? ఏమండి? లేరు ఇక్కడ. వదిలేస్తే అర్జెంట్ ఇంటికి పోదాం అన్నటువంటి ప్రాణాలు ఉన్నాయి ఇక్కడ కొన్ని. అందుకే వదలబుద్ధి కావట్లేదు నాకు. మనం అందరం ఇక్కడ ముఖస్థుతి మనుషులమే, తెలుసా? ముఖస్థుతి. ఎవరికి ముఖస్థుతి చేస్తున్నాం మనం ఈరోజు? ఈరోజు ఇక్కడ మనందరం ముఖస్థుతి అంటే ఇప్పుడు దేవుని ఎదుట, దేవుని ఎదుట మనం ముఖస్థుతి చేస్తున్నాం. అందుకోసమే నీ భక్తి హీనత ఏదైతే ఉందో దానికి తెలుసు దేవుని పవర్. అంటే అపవాదికి తెలుసు దేవుని పవర్ ఎంతో, నీకే తెలియట్లా. కాబట్టి అపవాది ఏం చేస్తాడంటే, దేవుడు నీ దగ్గరకు వచ్చి నేను పనిష్ చేసేదాకా వాడు నీకు ముఖస్థుతి చేస్తుంటాడు. నేనే నీకు దిక్కు అన్నట్టు, నువ్వు సూపర్ అన్నట్టు, నీ బాబోయ్ నీ అంత తోడు లేడు భూమి మీద నీకు ముఖస్థుతి చేస్తుంటాడు. ఆడికి తెలుసు ఏదో రోజు, అందుకే అన్నాడు ఇది ముఖస్థుతి చేయను అన్నమాట. ఏదో రోజు రానున్నవాడు వస్తాడు, నా పని పడతాడు, నాతో పాటు నేను ఎందుకు పోవాలి, వీడిని కూడా తీసుకోవాలి, నీలోపు రెడీ చేస్తుంటాడు. నిన్ను కూడా వాడితో పాటు రెడీ చేసుకుంటా ఉంటాడు. ఆత్మజ్ఞానం కలిగిన వాడు వీడిని వివేచించి శ్రద్ధగా తనను తాను వాక్యం అనే కంచెలో పెట్టుకుంటాడు. లోక జ్ఞానం కలిగిన వాడు ఆడు ఏమనుకుంటే మనకెందుకు రాబాయ్, మన ముందు బాగున్నాడంతే, మనతో బాగున్నాడంతే, అంతే, ఆడే అంతే, నీతో బాగుంటాడంతే.
ముఖస్తుతి భక్తి చేయవారులారా, పాస్టర్ గారిని చూసి యాక్ట్ చేసేవారులారా, బైబిల్ వాక్యం రాగానే యాక్ట్ చేసేవారులారా, దేవుని శబ్దం రాగానేమో అనేటువంటి వారులారా, అది పక్క పోగానే మళ్ళా చాలా 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 డేంజర్ జోన్ లో ఉన్నామండి. ముగిస్తున్నాను. ప్రభు రాకడ సమీపంగా ఉంది. ప్రభు రాకడ సమీపంగా ఉంది. మనుషులు ఎదుట మనుషులాగా మాట్లాడటం మానేసేయండి. యథార్థమైన ప్రవర్తన కలిగి జీవించండి. నీతిని అనుసరించండి. హృదయపూర్వకంగా నిజం పలకండి. అట్టివాడే ఆయన గుడారంలో అతిథిగా, ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివాసిగా ఉండగలుగుతాడని వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే లోబడిన వాడు ఉంటాడో దేవునికి క్షణం పట్టదు హతము చేయడానికి. ఆయనను విడిచి ఇంకనూ మనకు అవకాశం ఇస్తారంటే దీని పేరు కృప అంటారు. ఆ కృపను వినియోగించుకుందాం. దేవుని తట్టు తిరుగుదాం. ప్రార్థనా పరులుగా ఉందాం. వాక్యాన్ని శ్రద్ధగా వినేవారుగా ఉందాం. దైవికమైన మార్గాల్లో వర్ధిల్లుదాం. ఇది నీకు నీవుగా అనుకుంటే తప్ప ఎవరు చేయలేరు నీ జీవితంలో. ఇది నాకు నేనుగా అనుకుంటే తప్ప నేను ప్రార్థన చేయలేను. నీకు నువ్వుగా అనుకుంటే తప్ప ప్రార్థన చేయలేవు. నాకు నేనుగా అనుకుంటే దేవునికి సమర్పించుకోగలుగుతాను. నీకు నువ్వుగా అనుకుంటే దేవునికి సమర్పించుకోగలుగుతావు. పాస్టర్ అన్న కోసం, పాస్టర్ గారి కోసం, పాస్టర్ అమ్మ కోసం ఏమి చేయకండి. అమ్మ అంటదను, నానంటదను. మీలో కొంతమంది ఇక్కడ ఉన్నారు, మరి అక్కడ ఉన్నారు తెలీదు. మీలో కొంతమంది మా అమ్మగారు ప్రార్థనకి వెళ్ళమంటారు కాబట్టి వెళ్తున్నా, మా నాన్నగారు అడుగుతారు కాబట్టి చేస్తున్నా, మా అత్తగారు తిడతారు కాబట్టి చేస్తున్నా. రుచి చూసి తెలుసుకో దేవుణ్ణి. వ్యక్తిగతంగా రుచి చూసి తెలుసుకో. నా ముగింపు మాట, మా అమ్మ పరిచయం చేసింది వేసేయండి. నాకు నా అనుభవాల్లో ఇంకా బాగా అనిపించాడు ఆయన. నాకు నా సహవాసములు ఇంకా బాగా అనిపించాడు ఆయన. నాకు మా అమ్మ చెప్పిన దానికంటే చాలా ఎత్తులో ఉన్నాడు. ఇంకా కొద్దిగా చెప్పిందే నేను అనుభవిస్తూ ఉంటే ఇంకా ఎక్కువగా ఉన్నదే. శ్రమ లేదా, కష్టం లేదా, లోకంలో ఇబ్బంది లేదా? వస్తాయి. అవి శరీరం ఉన్నసేపు వస్తాయి. దేవునికి స్తోత్రం. నా దేవుని కూర్చున్నటువంటి అనుభవాలు నా తల్లి నాకు పరిచయం చేసిన దానికంటే గొప్పగా ఉన్నాయి. కేవలం నన్ను స్వస్థపరిచాడు అని చెప్పి పరిచయం చేసిందంటే, నన్ను స్వస్థపరచడమే కాదండి, నన్ను ఆదరించగలిగాడు గలవాడు, నన్ను ఒంటరితనంలో తోడై ఉన్నటువంటి వాడు. అంత మాత్రమే కాదు, ఈ లోకము యొక్క పాపము నా జోలికి రాకుండా నాకు తన కంచె వేయగలిగేటువంటి వాడు. ఎంతమంది ఎన్ని అనుకున్నా కానీ ఆయన తట్టు ఒక్కసారిగా చూడగానే చీకటంతా తొలగించి వెలుగును ప్రకాశింప చేయగలిగేటువంటి వాడు నా దేవుడు. దేవునికి స్తోత్రం. శాశ్వతమైన వాడుగా కనిపించేటువంటి వాడు, జీవమును ప్రసాదించేటువంటి వాడుగా కనిపించేటువంటి వాడు. తన మాటలో జీవం ఉంది, తన మాటలో యథార్థత ఉంది, నీతి ఉంది. అదంతా కూడా నిదానించి చూస్తున్నప్పుడు దేవునికి స్తోత్రం, నాలో ఉన్న పాపాన్ని నాకు చూపించేటువంటి వాడు నా దేవుడు. నన్ను సరి చేస్తూ నేను అక్రమమైన మార్గంలో వెళ్తున్నప్పుడు మళ్ళా సరి చేయడానికి తన లోపడినంత కనికరాన్ని కంప్లీట్ గా నా పట్ల కురమరించగలిగేటువంటి వాడు నా దేవుడు. ఇంకా తెలుసుకుంటూనే ఉన్నాం. ఇంకా తెలుసుకుంటూనే ఉన్నాం. నేనెంత నీచ బుద్ధి కలిగిన వాడిని, కానీ ఆయన స్వచ్ఛమైన ప్రేమ గలవాడు. నేను ఒకరిని ద్వేషిస్తాను, కానీ ఆయన నన్ను ప్రేమిస్తాడు. నేను కోపపడతాను, ఆయన నా మీద కనికరం చూపిస్తాడు. ఎంత డిఫరెంట్ అండి ఆయనకి నాకు. మనిషికి దేవునికి ఎంత డిఫరెంట్ ఉన్నారు ఇక్కడ. హల్లెలూయా. దేవుణ్ణి అర్థం చేసుకున్నావు. రుచి చూసి దేవుణ్ణి ఆరాధించగలిగితే నిన్నప్పుడు ఆపలేడు. నువ్వు రుచి చూడలేకపోతున్నావు కాబట్టి పాస్టర్ గారు కానీ ఇంకెవరైనా కానీ ప్రార్థన చేయి, లే వాక్యం చదువు, లే ఇలా రా మందిరానికి, లే 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 సమయానికి రా, ఇలా తరమాల్సి వస్తుంది. ఎందుకోసమో తెలుసా? నీకు రుచి అర్థం కాలే. ఇంకా నీకు రుచి అర్థమైతే పడుకోలేవు. నీకు రుచి అర్థమైతే వదలలేవు. నీకు రుచి అర్థమైతే మొట్టమొదట దేవుడి నామమును స్తుతించడం ప్రారంభిస్తావు. కష్టం వచ్చిందా ప్రార్థన చేయడం స్తుతిస్తావు. కష్టాలు చూపించవు, నువ్వు ప్రార్థన చేస్తావు. దేవుడు నా జీవితంలో మార్పు చేయగలడు అని నీకు అర్థమైతే చేయగలదు, ప్రార్థన చేయగలదు. నీకు అర్థమే కాలన్నప్పుడు నీవు ఎలా పొందుకుంటావు? చెప్పాలంటే చాలా విషయాలు ఉంటాయి. ఇలా దయచేసి అర్థం చేసుకుందాం. దేవుని ఉనికిలోనికి వద్దాం. దేవుని బిడ్డలుగా మంచి సాక్ష్యం పొందాం. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. పరిశుద్ధ దేవానికి మహిమ కలుగు. తండ్రి, చెప్పబడినటువంటి వాక్యము ఈ నీ బిడ్డలందరిలో మా జీవితాల్లో ఫలింపచేసి, అయ్యా మేము నిలుచున్నామని తలిచినప్పుడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోనమన్న నీ వాక్యానికి విధేయులమై
మేము పడిపోకుండా నిత్యము నిన్ను ఆరాధించేటువంటి ఆలయాల వలె, మందిరాల వలె మేము కట్టబడచ్చు, సరిచేయబడచ్చు. పరిశుద్ధమైనటువంటి నీ పిల్లల వలె నిన్ను ఎదుర్కోవడానికి కృప చూపించమని యేసు నామమున ప్రార్థించి